చాలా మందికి శ్రమకాల ధ్యాన కూడికలు. ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్యం ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 18వ వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ప్రియమైన వారలారా, ఇక్కడ మనకి పూర్వపరాలను మనం పరిశీలిస్తే మరి యొక్క తప్పిపోయిన కుమారుడు అనే యొక్క ఉపమానంలోని యొక్క కాంటెక్స్ట్ ని మనం చదువుకుంటూ ఉన్నాం. మరి ముందు ఏం జరిగిందంటే మనందరికీ తెలుసు, మరి తండ్రిని చిన్న కుమారుడు వెళ్ళి తనకు వచ్చే వారసత్వంగా వచ్చే తన ఆస్తిని అడిగి తీసుకున్నాడు. మరి తండ్రి కూడా పంచి ఇచ్చాడు. తర్వాత అతడు వేరే దేశంలోకి వెళ్ళాడు. మరి దుర్వ్యాపారం చేశాడు. మంచి వ్యాపారం కాదు, దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం చేసి తనకున్నదంతా తను సంపాదించుకున్నది అనగా తన తండ్రి దగ్గర నుండి పొందుకున్నదంతా ఖర్చు పెట్టాడు. ఆ సమయంలోనే కరువు వచ్చింది. మరి తనకి తినడానికి తిండి కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో మరి పందులు మేపుటకు ఒక జీతగాడిగా ఒక వ్యక్తి దగ్గర మరి పనికి కుదిరాడు. మరి తనకున్న ఆకలి చేత ఆ యొక్క పందులు తినే పొట్టుని తిని తన యొక్క ఆకలిని తీర్చుకోవాలని ఆశించాడు. కానీ ఆ పందులు కూడా ఆ అవకాశం అవ్వలేదు. ఎవరునూ జాలి చూపించేవారు లేరు. అటువంటి హీన స్థితిలో మరి యొక్క తప్పిపోయిన కుమారుడిగా ఉన్న ఈ చిన్న కుమారుడు మరి పశ్చాత్తాపపడడం ప్రారంభించాడు. మరి ఇక్కడ చూస్తే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి. ప్రియమైన వారులారా, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, ఎక్కడి నుంచి లేవాలి అనగా మరి దిగజారిపోయిన తన యొక్క ఆధ్యాత్మిక స్థితి నుంచి, చనిపోయిన తన యొక్క ఆధ్యాత్మిక స్థితి నుంచి లేచి నేను నా తండ్రి యొద్దకు వెళ్తాను. నేను ఎవరి మధ్యవర్తిని చూసుకోను. నేను డైరెక్ట్ గానే నా తండ్రి దగ్గరికి వెళ్తాను. మరి నా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఎవరైనా నా తండ్రి యొక్క స్నేహితుల యొక్క హెల్ప్ తీసుకుందామా, లేకపోతే మా తండ్రికి ఇష్టమైనవి ఏమన్నా తీసుకుని వెళ్ళి మరి మా తండ్రిని సంతోషపరిచి అప్పుడు మాట్లాడదామా అనే ఉద్దేశాలు ఏమీ చేయట్లేదు. ప్రియమైన వారులారా, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత తండ్రి అని పిలుస్తాను. ప్రియమైన వారులారా, అవును, తండ్రి అని పిలవడంలో ఏంటి ఒక ఆంతర్యం అని గ్రహించినప్పుడు, ప్రియమైన వారులారా, మరి తన ఆస్తిని అడిగాడు అనగా ఒక రకంగా తన తండ్రి చనిపోయినట్లే మరి తాను తీర్మానం చేసినట్లు మరి గ్రహించాలి. యూదుల యొక్క పారంపర్య ప్రకారం మరి తండ్రి చనిపోయాక ఆస్తిని పంచుకుంటారు. కానీ ఇక్కడ చిన్న కుమారుడు తండ్రి బ్రతికుండగానే తన ఆస్తిని తాను అడిగాడు. ప్రియమైన వారులారా, మరి ఆ తెగిపోయిన బంధాన్ని పునరుద్ధరింప చేసుకోవడానికి మరి తన తండ్రిని మరి ఒకసారి తండ్రి అని పిలవడానికి మరి నిర్ణయించుకున్నాడు. తర్వాత అంటున్నాడు, నేను పరలోకమునకు విరోధముగా పాపం చేశాను. మరి పరలోకానికి విరోధంగా పాపం చేయడం ఏంటి అనగా, యూదులు దేవుని మీద అత్యంత గౌరవంతో దేవునికి విరోధంగా పాపము చేశానని పలకరు. వాళ్ళు ఏమని పలుకుతారంటే, పరలోకానికి విరోధముగా పాపము చేశాను. మరి దాన్ని మన యొక్క విధానంలో తీసుకుంటే దేవునికి విరోధంగా పాపం చేశాను. ఏంటి దేవునికి విరోధంగా పాపం చేశాడు అనగా, నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలని దేవుడు చెప్పాడు. అయితే తండ్రిని సన్మానించలేదు, అవమానపరిచాడు. తండ్రిని హీనపరిచాడు. మరి తండ్రి యొక్క హృదయాన్ని గాయపరిచాడు. నేను బ్రతుకుండగానే ఆస్తి అడిగాడే అని తండ్రి గాయపరచబడ్డాడు. మరి అటువంటి స్థితిలో వెళ్ళి అంటూ ఉన్నాడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా పాపం చేశాను. మరి దేవుడికి విరోధంగా ఏం పాపం చేశాడంటే దేవుని ఆజ్ఞను మీరాడు. అదేవిధంగా ఒకటి మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఏ పాపము మనం చేసినా ఆ పాపము ద్వారా ఏ మనుష్యుడు మరి ఇబ్బంది పడినా, ఆ పాపము ఏ మనుష్యునికి ఎఫెక్ట్ అయినా మొట్టమొదట అది ఎవరికి విరోధంగా పాపం చేసినట్లు మనం గ్రహించాలంటే ఆ దేవునికి విరోధంగా పాపం చేసినట్లు మనము గ్రహించాలి. అదేవిధంగా తర్వాత నీకు విరోధంగా పాపం చేశాను. అవును, నిన్ను గాయపరిచాను, నిన్ను హీనపరిచాను, నీ దుఃఖానికి కారణమయ్యాను. నువ్వు ఎంత నచ్చ చెప్పినా నీ మాట వినలేదు. నీ యొక్క ఉపదేశాన్ని నేను త్రోసిపుచ్చాను. మరి నీకు విరోధంగా పాపం చేశాను. ప్రియమైన వారులారా అంటూ మరి కింద వచనంలో మనం చదివితే, నేను నీ కుమారుడిగా పిలిపించుకోవడానికి కూడా అర్హత నాకు లేదు. ప్రియమైన వారులారా, ఎంత చాలా తన హృదయాన్ని అక్కడ పరిచాడు. ఏ విధంగా నీ యొక్క కుమారుడిగా పిలిపించుకోవడానికి
నాకు అర్హత లేదు. ప్రియమైన వారులారా, ఇది నిజమైన పశ్చాత్తాపం. ఏ విధంగానంటే అతను ఎవరి మధ్యవర్తుల్ని ఆశ్రయించలేదు. ఏ డ్రామా క్రియేట్ చేయాలనుకోలేదు. తండ్రి యొక్క ఫేవర్ పొందుకోవడానికి మరలా ఏదో ఒక ఎత్తుగడ వేయాలని ఆశపడలేదు. తన హృదయంలో కలిగిన వేదనను, తన హృదయంలో కలిగిన పశ్చాత్తాపాన్ని తన తండ్రి దగ్గర పెట్టాడు. తండ్రి, నేను నీ కుమారుడిగా పిలిపించుకోవడానికి అర్హత లేదు. ప్రియమైన వారులారా, మరి ఏ విధమైన మంచి మాటలు పలుకుతాడా? నిజమైన పశ్చాత్తాపంతో కూడిన మంచి మాటలు వస్తాయా అని తండ్రి ఎదురు చూడలేదు గాని, తన యొక్క ప్రేమ కొద్దీ పరుగు పెట్టుకుంటూ వెళ్ళి మరి తన మీద పడి తనని ముద్దు పెట్టుకొని ఏడ్చాడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియమైన వారులారా, శ్రమ దినాల్ని పాటిస్తున్న మనము, లేకపోతే మరి ఉపవాస దినాలు పాటిస్తున్న మనము, లేకపోతే దేవుని యొక్క సంఘానికి వెళుతూ ఆ ప్రార్థనలో గడుపుతున్న మనము నిజమైన పశ్చాత్తాపము చెందాల్సిన రోజులు ఇవి. మనం అనుకోవచ్చు, దేవునికి విరోధంగా ఏం చేయలేదు, ఈ మనుషుడికి విరోధంగా చేశాను, లేకపోతే నా తల్లిదండ్రులనే కదా బాధ పెట్టాను అని అనుకోవడానికి లేదు. మొట్టమొదట నువ్వు ఎవరిని బాధ పెట్టినా అది దేవునికి విరోధంగా పాపం చేసినట్లని నువ్వు గ్రహించాలి. నువ్వు నిజమైన పశ్చాత్తాపము గనక నువ్వు చెందితే ప్రేమాస్వరూపి అయికు ఆ దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు. ఈ యొక్క ఉపమానంలో ఆ తండ్రి ఏ భేషజాలు పోలేదు, పరిగెత్తుకుని వెళ్ళాడు, తన కుమారుని మనస్సారా క్షమించాడు. ప్రియమైన వారులారా, అదే విధంగా అంతకన్నా గొప్ప ప్రేమ చూపించగల నీ యేసయ్య నువ్వు నిజముగా పశ్చాత్తాప పడితే ఖచ్చితంగా ఆయన నిన్ను క్షమిస్తాడు. ఇది నువ్వు క్షమింపబడడానికి ఒక మంచి తరుణం. ఒకవేళ నీ తల్లిదండ్రులకు విరోధంగా పాపం చేసావా, నీ తోబుట్టువులకు విరోధంగా పాపం చేసావా, నీ స్నేహితులకి, బంధువులకి, నీ ఇరుగు పొరుగు వారికి, నీ దగ్గర పనిచేసే వారితోటి నువ్వు ఏమైనా వారితో అమర్యాదగా ప్రవర్తించావా, వారిని గాయపరిచావా, వారిని మోసపరిచావా, ఒక్కసారి నువ్వు పరిశీలించుకో. ఈ రాత్రికాల సమయమందు నీవు ఖచ్చితంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన నిన్ను ఖచ్చితంగా క్షమిస్తాడు. ఆ దేవుడు క్షమించడానికి మరి ఇష్టపడే దేవుడు, ఆయన తృణీకరించే దేవుడు కాదు. నీవు గనక నిజమైన పశ్చాత్తాపం పొందితే దేవుడు ఖచ్చితంగా చెప్పిన మాట ఏంటంటే, ఆయనకి ఇష్టమైనది ఏంటి? విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి అంటున్నాడు. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవుడు నీకిస్తున్న మాట ఏంటంటే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. పశ్చాత్తాపడు, మారు మనసు చెందు, ఖచ్చితంగా నేను నిన్ను క్షమిస్తానంటున్నాడు. మరి దేవుడు క్షమిస్తే మన జీవితం ఎంత ధన్యమో కదా. నీవు ధన్యుడు అయితే నీ కుటుంబం కూడా ధన్యముగా మార్చబడుతుంది. నిన్ను చూసి నీ సంఘము మార్చబడుతుంది. మీ సంఘాన్ని చూసిన అనేక సంఘాలు కదిలింపబడతాయి. నిన్ను చూసి నీ యొక్క వీధి, నీ ఊర్లోని ఎంతో మార్పు వస్తుంది. ప్రియమైన వారులారా, ఆ మార్పుకు ప్రారంభము నీవే. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్యం మనందరి హృదయాలు నూరలుగా ఫలింపజేయును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.